జనసేన పార్టీ నేను మరొక్కసారి చెప్తున్నా మీకు, మనం అందరం కూడా పనిచేసేది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎటువంటి విభేదాలు, ఎటువంటి అనవసరమైన రాద్ధాంతాలు, చిన్న చిన్న సమస్యలపైన మనం ఒకరినొకరు దూరం చేసుకోవడం మానుకోవాలి. గ్రూప్ రాజకీయాలు ఎక్కడ ఉండాలి? ఓట్ల కోసం గ్రూప్ రాజకీయాలు ఉండాలి. పోటీ చేసినప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉండాలి. అంతేగాని పార్టీలో మాత్రం మనందరం ఒకే గ్రూపు, పవన్ కళ్యాణ్ గారి గ్రూపు, దానికోసం మనందరం కూడా పనిచేయాలి. అవకాశాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఇది నిజంగా నేను చెప్తున్నాను మీలో, ఆయనలో ఉన్న భావన. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం మనం ఎన్డీఏ అలయన్స్గా. వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి, క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి. సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూశారు మీరు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధకుల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి తీసుకురావాలనే ఆలోచనతో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాం. విజయవాడ మహానగరంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు మనం 20,000 సభ్యత్వాలు మనం చేర్చుకోగలిగాం. అద్భుతంగా మన సాధకులు పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వం జనసేన పార్టీ ఈ రోజున సాధించగలిగింది. అది మీ అందరి కృషి వల్లనే. నాకు బాగా గుర్తు, మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడైతే మనం సభ్యత్వ కార్యక్రమం చేశామో, విజయవాడ నగరంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు 40 సభ్యత్వం చేసిన మన వాలంటీర్స్ ఆ రోజున వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించాం. 100 సభ్యత్వం చేసిన వాళ్ళని ప్రత్యేకంగా సన్మానం చేశాం. ఎంతోమంది మహిళలు ఆ రోజున పాపం కష్టపడి పనిచేశారు, ఇంటింటికి వెళ్ళారు. యాప్ మొట్టమొదటిసారి మన యాప్ ప్రవేశపెట్టినప్పుడు, అస్త్ర యాప్ ఏదైతే మనం తీసుకొచ్చామో జనసేన పార్టీ సభ్యత్వం కోసం, ఆ రోజు కూడా ఆ యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం చేయగలిగారు. ఆ రోజున ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నుంచే ప్రారంభించుకున్నాం, అది మర్చిపోబాకండి. జనవాణి, ఆ రోజున మనం ప్రారంభించిన జనవాణి ఈ రోజుకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజల కోసమే మేము అంకిత భావంతో నిలబడతామనే ఆలోచనతోటి కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడే నేను బొలిశెట్టి శ్రీని గారిని అడిగా, నిన్న ఆయన జనవాణి కార్యక్రమం మన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎలా ఉండింది, ఏ విధంగా వస్తున్నారంటే చాలా మంది వస్తున్నారు. ఈ రోజుకి కూడా అనేక సమస్యలు మన పార్టీ కార్యాలయానికి తీసుకొస్తున్నారు. దేనికోసం వీళ్ళందరూ అంత ప్రయాణం చేసి వస్తున్నారు చెప్పండి? గోదావరి జిల్లా నుంచి కూడా వచ్చారు, రాయలసీమ నుంచి వస్తున్నారు, ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే, జనసేన పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా నా సమస్యకి పరిష్కారం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని మీరు గౌరవించండి. మీకు ఒక వేదిక కల్పించేది పవన్ కళ్యాణ్ గారు. ఆ వేదికని సద్వినియోగం చేసుకునే బాధ్యత మన అందరిది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, దాన్ని మీరందరూ కూడా ముక్త కంఠంతో నిలబడాలి, ఖండించాలి. ఎందుకంటే మనకి టీవీ ఛానల్ లేవు, పేపర్లు లేవు, కావాలని రాయించుకునే వార్తలు అలవాట్లు అసలే లేవు. మనకి చేసిన పని చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. సోదరుడు దుర్గేష్ గారు చెప్పారు ఇందాక, అసలు ఈ రోజున భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖని 2వ స్థానానికి తీసుకెళ్లిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకెళ్లారో మీరు చూశారు. మనమే పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకోలేం, కష్టపడతాం. దేనికోసం ప్రజలు మనకి ఓట్లు వేశారో అది మర్చిపోం, దానికోసం నిలబడతాం. ఏదైతే ప్రజల్లో మనం కార్యక్రమాలు చేసి మాట ఇచ్చామో ఆ మాటకి మనం విలువిచ్చి ఈ రోజు కూడా నిలబడుతున్నాం ప్రభుత్వంలో. ఏ కార్యక్రమం చేసినా ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి మనం ఇంకా దగ్గర తీసుకెళ్ళగలుగుతాం ఈ కార్యక్రమం అనే ఆలోచనతో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్యాబినెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. పర్యావరణం గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి, సంక్షేమం గురించి కానివ్వండి, గ్రామాల్లో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి మీరే ఆ నిర్ణయం తీసుకోండి అనే ఆలోచనతో ఆయన పటిష్టం చేశారు మన పంచాయతీరాజ్ శాఖని, గ్రామాల్లో ఉన్న వాతావరణాన్ని. ఈరోజు విజయవాడలో 64 డివిజన్లో కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది, దయచేసి మీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
సమస్యలపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఏ రోజైతే మీకు అటువంటి అవగాహన ఉందో ఆ రోజు మీకు బలంగా ప్రజల పక్షాన నిలబడగలుగుతారు. పార్టీలో కూడా ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మీరు అడగండి, ప్రశ్నించండి. మా నాయకత్వాన్ని, మమ్మల్ని అందరినీ కూడా మీరు అడగచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఎన్నికలనే విషయం మీరెవ్వరు కూడా చాలా చులకనగా తీసుకోకూడదు. ఓట్ అనేది ఓటేసే ఓటర్ ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఎవరి కోసం ఓటేస్తున్నాం. ఆయనకి తెలియదని అనుకుంటాం, మనం అంత పట్టించుకోరని అనుకుంటాం. కానీ మన దగ్గర చెప్పే మాట ఒకటి ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి తన విలువైన ఓటుని ఎవరి కోసం ఉపయోగించుకోవాలో ముందే నిర్ధారించుకుని ఆ విధంగా ఓటేస్తారు. లేకపోతే జరిగేదో చెప్పండి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు మన కోసం నిలబడ్డారు, ఏ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే విజయవాడ లాంటి ప్రాంతాల్లో మన జన సైనికులు ఆ రోజున రోడ్డు పైన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కోదాడిని తీసుకొస్తుంటే మీరు స్వాగతం పలికి, వర్షంలో కూడా మీరు పోలీసులు ఎదిరించి నిలబడిన సంఘటన మీరు మర్చిపోబాకండి. దానికోసమే జనసేన పార్టీ నిలబడింది. స్వార్థ ప్రయోజనం ఎప్పుడు మనం నిలబడలేదు, స్వార్థాని కోసం ప్రయాణం ఏనాడు చేయలేదు. ఎప్పుడు కూడా ఆలోచించింది మన తెలుగు ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన బిడ్డల భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా అద్భుతంగా ఉండాలి భారతదేశంలో అనే ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు.